ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క మే మాసము చివరి వారంలోనికి వచ్చి ఉంటున్నాము. ఈరోజు మరి ఈ యొక్క పరిశుద్ధాత్మని గురించి అనేక సత్యాలను తెలుసుకుంటున్నామండి. అందులో భాగంగా మరి ఒక కొత్త మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు చేసేటటువంటి మరి ఒక గొప్ప కార్యమును గురించి తెలుసుకోబోతున్నాం. అదేమిటంటే ఓదార్పుకు మూలముగా పరిశుద్ధాత్మ, ద హోలీ స్పిరిట్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ కంఫర్ట్. మరి దీని కొరకై మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మరి యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామండి. యోహాను 14:16 వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఇంగ్లీష్ కూడా చదువుకుందాం. అండ్ ఐ విల్ బెగ్ ద ఫాదర్ and he will give you another comforter, that he may be with you forever. మరి ఈ యొక్క వాక్యంలో మరి యేసు ప్రభు వారు చెప్తున్నాడు, ప్రియులారా, నేను తండ్రిని వేడుకుంటాను. ఆయన యొక్క జీవితం ఈ లోకంలో ఉంటే పరమ తండ్రి, పరలోకపు తండ్రితోటి ఎంతో మంచి సంబంధం కలిగి ఉంటున్నాడు, ప్రియులారా. అదే రీతిగా మరి క్రీస్తును తెలుసుకున్నటువంటి బిడ్డలుగా మనం కూడా పరమ తండ్రితోటి కూడా అటువంటి సంబంధము, మంచి సంబంధము, గుడ్ రిలేషన్షిప్ మొదటి ఆదాము ద్వారా మరి ఆ యొక్క చేసినటువంటి ఆ పాపం తినకూడని పండు తినటం వలన మరి మనందరికి కూడా ఆ యొక్క పాపము సంప్రాప్తమాయను అని చెప్పి మనం బైబిల్లో చూస్తున్నాము. మరి రెండవ ఆదాము యేసు ప్రభు ద్వారా, ప్రియులారా, యేసును స్వరక్షకుడిగా అంగీకరించడం, ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించినప్పటి నుంచి కూడా మనము నూతన జీవితము, మరలా దేవునితోటి అంటుకట్టబడినటువంటి జీవితం, మంచి సంబంధం కలిగినటువంటి జీవితము. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువారు తండ్రి, మరి కుమారుడు, మరి పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు అంటున్నారు. మరి ముగ్గురు కూడా ఒకటే, వారందరూ కూడా ఒకటే. మరి మనకు ఆదరణ ఇచ్చేటటువంటి వారు. ఇక్కడ మరి ఈ వాక్యంలో మనం చూసినట్లయితే యేసు ప్రభువారు తన శిష్యులకు వారు ఒంటరిగా ఉండరని హామీ ఇస్తున్నాడు, ప్రియులారా. మరి యేసు ప్రభువారు అప్పటి వరకు కూడా తన యొక్క శిష్యులతోటి హీ హాజ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ దెమ్. వారితో కలిసి భుజించాడు, వారితో కలిసి ప్రయాణాలు చేశాడు, పరిచర్యలు చేశాడు. కానీ ఒక సమయం వస్తుంది, హీ హాజ్ టు లీవ్ దెమ్, హీ హాజ్ టు డిపార్ట్ దెమ్. మన యొక్క జీవితాల్లో కూడా మనకు మంచి సంబంధాలు ప్రభు వారు అనుగ్రహిస్తూ ఉంటాడు. తల్లిదండ్రులు కావచ్చు, మంచి సిబ్లింగ్స్ కావచ్చు, మన యొక్క బిడ్డలు కావచ్చు, లేకపోతే పని స్థలంలో కొలీగ్స్ కావచ్చు. హౌ ఆర్ వి మెయింటైనింగ్ రిలేషన్షిప్స్? దే ఆర్ వెరీ ఇంపార్టెంట్, ప్రియులారా. మరి మనం ఒంటరిగా ఉండటానికి కాదు ఈ లోకంలో ఉంచినది. కుటుంబంలో మంచిగా అందరితో మంచిగా ఉండాలని చెప్పి, బంధుమిత్రులతో మంచిగా ఉండాలని చెప్పి, పని స్థలంలో కూడా అందరితోటి కూడా మరి నేను వాళ్ళని పొరుగువాడిని ప్రేమించమని చెప్తున్నాడు, ప్రియులారా. మరి యేసు తన శిష్యులకు ఏం చెప్తున్నాడంటే, మీరు ఒంటరిగా ఉండరు. యు ఆర్ నాట్ అలోన్, యు ఆర్ నాట్ లోన్లీ, యు ఆర్ నాట్ ఐసోలేటెడ్, యు ఆర్ నాట్ సెక్లూడెడ్. మరి ఏం చెప్తున్నాడంటే, పరిశుద్ధాత్మను మరి ఆశీర్వదించే వ్యక్తిగా పరిచయం చేస్తున్నాడు. ఆదరణకర్తగా, ఆదరించేటటువంటి వ్యక్తిగా పరిశుద్ధాత్మ ఓదార్పు మరి ఏ రీతిగా మనకు ఆదరణ ఇస్తాడో మరి ఈరోజు మరి వాక్యంలో చూస్తున్నాం, ప్రియులారా. మరి ముఖ్యంగా సన్నిధి, మరి ఆ యొక్క సన్నిధి, అష్యూరెన్స్ ఆఫ్ హిస్ ప్రెసెన్స్, ప్రియులారా. మనము వదిలివేయబడలేదు, ప్రియులారా. ఎప్పటి నుంచి అయితే ద రైట్ మూమెంట్ I accepted Christ as my personal savior, right from that moment I see the presence of God. I see the guidance of the Holy Spirit. పరిశుద్ధాత్మ మనలో నివసిస్తాడు, ప్రియులారా. కాబట్టి ఈ యొక్క సన్నిధి, ప్రియులారా, అది అందరి విశ్వాసుల కోసం. దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు అన్నటువంటి ఒక భరోసా, ఒక షూరిటీ, ఒక అష్యూరెన్స్, ప్రియులారా, ప్రభు వారు చెప్తున్నాడు. ఈ లోకంలో ప్రియులారా, ప్రభుని తెలుసుకున్నటువంటి వారు అందరూ కూడా దే ఆర్ నాట్ అలోన్. మరి
మరి ప్రభువుతోటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి ఉంటాడు. ఆ పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటది అక్కడ ధైర్యము, ఎంతో సంతోషము, సమాధానము. ఆ అతడు ఎప్పుడు కూడా సర్వసత్యంలోనికి మనం నడిపిస్తాడు ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క సన్నిధి యొక్క వాగ్దానము, మరి అంతేకాకుండా కష్ట సమయాల్లో ఓదార్పు ప్రియులారా. మన జీవితంలో అనేక సవాళ్ళు ప్రియులారా, కష్ట సమయాలు వస్తాయి, దుఃఖ సమయాలు వస్తుంటాయి, ఆప్తులను కోల్పోతుంటాం, రిలేషన్షిప్స్ బ్రేక్ అవుతుంటాయి. మరి ఎన్నో కుటుంబాలలో ప్రియులారా సాతాను ఎప్పుడు కూడా విచ్ఛిన్నం చేయాలని చూస్తుంటది. మరి ఎల్లప్పుడు కూడా బ్రేక్ డౌన్. ఈ దినాలలో అనేక విధాలైన ఎన్నో కుటుంబాలలో ప్రియులారా ఈ యొక్క డైవర్స్ రేట్ ఎక్కువైపోతుంది. మరి మరి అనేక మంది ఈరోజు మరి ఒక బ్రదరు మరి తన యొక్క మరి ఒక మరి తన ఒక వీడియో యొక్క మరి ప్రొఫైల్ పంపించిన బ్రదర్ ఎవరైనా చూడండి సూటబుల్ మ్యాచ్ కొరకు. ఏమైంది తన భర్తకు అంటే మరి తను సరైనటువంటి రెస్పాన్సిబుల్ గా లేకుండా, త్రాగుడు, కేర్ చేయకుండా, ఒక చిన్న బిడ్డ కూడా ఉంటున్నాడు. మరి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవటం జరిగింది. కాబట్టి పిల్లల ఆ రీతిగా ఉన్నటువంటి వారు ఎంతో మంది లోకంలో ఉంటున్నారు పిల్లల. We need to be very careful. కాబట్టి that is the place where Holy Spirit is going to work ప్రియులారా. మరి ఎంతగా జీవితంలో సవాళ్ళు, మరి దుఃఖము, అవి ఎంత అనేకమై ఉండవచ్చు, మల్టిట్యూడ్ ప్రియులారా. మరి పరిశుద్ధాత్మ మనకు ఓదార్పునిస్తాడు ప్రియులారా. మరి మనకు మధ్యవర్తిత్వం చేస్తాడు మన తరపున ప్రియులారా. ఆయనే మరి రోమా 8:26లో ఒక మంచి మాట ఉంటున్నది. ఏంటి అంటే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. మరలా చదువుతున్నాడు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయవలన మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షపున విజ్ఞాపనం చేయుచున్నాడు. హీఈస్ ఇంటర్సీడింగ్ ఆన్ అవర్ బిహాఫ్ ప్రియులారా. విజ్ఞాపన చేయటం అంటే మన పక్షాన పోరాడటం. మోషే కూడా తన యొక్క మరి ఆ యొక్క ప్రజల తరపున ఆయన మరి ఇంటర్వ్యూ చేయటం అనేది చూస్తున్నాం. యేసు ప్రభు వారు కూడా ప్రియులారా ఇతరుల కొరకు ప్రార్థించటం చూస్తున్నాము. ఆ రీతిగా దేవుని ఎరిగినటువంటి పరిశుద్ధాత్మ మన యొక్క జీవితంలో ఉన్నప్పుడు తానే ప్రియులారా మన యొక్క బలహీనతలు ప్రియులారా. ఒకవేళ ఎటువంటి బాధతో ఉంటున్నావు, ఎటువంటి దుఃఖంతో ఉంటున్నారో, చింతతో ఉంటున్నావో, బైబిల్ యొక్క వాక్యం ఫిలిప్పీయులకు రాసిన దేనిని గురించి చింతింపకడు కానీ ప్రార్థన విజ్ఞాపనలతో మీ విన్నపములు ఎవరికి తెలియజేయాలా? దేవునికి తెలియజేయండి. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ప్రియులారా. షేర్ దిస్. హృదయం అంతా కొమ్మరించి దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ఎన్నిసార్లు నేను దేవుని సన్నిధిలో ప్రార్థించాను, ప్రభు ఎందుకు ఇటువంటి పరిస్థితి, ప్రభు వై ఇట్ ఈస్ లైక్ దిస్ ఇన్ దట్ పర్టికులర్ ఫ్యామిలీ లార్డ్. ఆ రీతిగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మనకు ఆదరణ, పరిశుద్ధాత్మ దేవుడే మన పక్షాన మాట్లాడతాడు, సర్వసత్యంలోనికి వెళ్తాడు. కాబట్టి మన యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగూ తిరిగిన కష్ట సమయాల్లో మనకు ఓదార్పు, ఆదరణ, నెమ్మది, సమాధానమును ఇచ్చేటటువంటి వాడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా మరి మార్గదర్శకత్వం కొరకు కూడా మరి హామీ కూడా ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది. మరి పరిశుద్ధాత్మ దేవుడు క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనల్ని నడిపిస్తాడు పిల్లలారా. యోహాను సువార్త 16:13 చూస్తే, అయితే అనగా ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తానంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. జరగబోయేటటువంటి ఫ్యూచర్ ఈవెంట్స్, ఫోర్ టెల్లింగ్ అండ్ ఫోర్త్ టెల్లింగ్, అదే ప్రాఫెసీ ప్రియులారా. మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనల్ని సత్యంలోకి నడిపిస్తాడు. కాబట్టి మనకు గైడెన్స్ ప్రియులారా. ఐ డు నాట్ నో మరి ఒకవేళ పిల్లల యొక్క వివాహాల విషయంలో కావచ్చు, ఒకవేళ నీవే లైఫ్ పార్ట్నర్ కొరకు ఎదురు చూస్తున్నావేమో, వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించు. అండ్ హీఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ, హీఈస్ గోయింగ్ టు గైడ్ యూ ప్రియులారా. నా యొక్క జీవితంలో ఏమైనా దశలో పిల్లలు ఎంత దేవుని సన్నిధిలో ప్రార్థించా, మరి మంచి ప్రార్థన కలిగినటువంటి భార్య నాకు దయచేయి ప్రభు అని చెప్పి నేను అడిగినప్పుడు ఆ రీతిగా దేవుడు నాకు మంచిగా ప్రార్థించేటటువంటి మరి అటువంటి స్త్రీని నాకు భార్యగా అనుగ్రహించి ఉంటున్నాడు.
ఎంతగా మరి అటువంటి మరి మనం అడిగేటటువంటిది అడుగుడి మీకు ఇవ్వబడి అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడిని ప్రియులారా మనల్ని ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపిస్తాడు. ఎవరిని చేసుకోవాలి ఈ దినాల్లో ఎంతో కాంప్లికేటెడ్ గా ఉంటుంది. ఈ దినాల్లో మరి మా యొక్క గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మ్యాట్రిమోనీ ద్వారా అనేక మందితోటి నేను మరి గైడ్ చేస్తున్నాను, కౌన్సిల్ చేస్తున్నాను. మరి ఎంతో మంది వారి యొక్క బిడ్డల విషయంలో మరి ఎంతో భారంతో మరి నన్ను కాంటాక్ట్ చేయటం జరుగుతుంది. వారందరి కొరకు ఎంతో మరి ప్రార్థన చేస్తూ వారికి సలహాలు ఇవ్వటము, ఆ మంచి సూటబుల్ పార్ట్నర్స్ ప్రొఫైల్స్ పంపించడం అనేటువంటి జరుగుతుంది. పిల్లల దేవుని వాగ్దానాల గురించి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక భరోసా ఇస్తాడు. మన హృదయాలకు సమాధానాన్ని ఇచ్చేటటువంటి దేవుడిగా ఉంటున్నాడు పిల్లల. అంతేకాకుండా మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ ప్రియులను అధిగమించటానికి ఒక శక్తిని ఇచ్చేటటువంటి వాడుగా ఉంటున్నాడు. సాధకారత ఆత్మ సవాళ్ళను ఎదుర్కోవటానికి మనకు శక్తిని ఇస్తాడు ప్రియులారా. అందుకే ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ కూడా మరి ఎందుకంటే ఎంపవర్ టు ఎంపవర్ మన తెలుగు వారు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు అనేక రీతులుగా ప్రియులారా మరి కొన్ని ఆ దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఎంతో సహవాసం అవసరము, మరి ఆత్మీయమైనటువంటి వాంగ్మయం లేకపోతే లిటరేచర్ అవసరము, మరి వీకెండ్ ప్రేయర్స్ అవసరము, మరి వారి దగ్గర వైటల్ ప్రేయర్ గ్రూప్ ఉంటున్నది. ఈ రీతిగా అనేక రీతులుగా ప్రియులారా మార్నింగ్ డివోషన్ ఉంటున్నది. వీటన్నిటి ద్వారా వాళ్ళను మరి ఆత్మీయంగా నడిపించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా మరి 2వ తిమోతి 1:7 చూస్తే దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియలేదు. ప్రియులారా ఒకవేళ ఇంకా పిరికితనముగా కొంతమంది సాక్ష్యం చెప్పటానికి కూడా ముందుకు రారు ప్రియులారా. అయ్యో ఎప్పుడు చెప్పలేదండి అంటే కొంతమంది అంటుంటారు. లేకపోతే ఏంటి అంటే ఈ రీతిగా మరి ఆ నరకానికి వెళ్ళే వాళ్ళు ఎవరంటే మొట్టమొదటి ఆ లిస్టులో ఆ ప్రకటన గ్రంథంలో చూస్తే పిరికి వారును అని ఉంటుంది. కాబట్టి ప్రియులారా ప్రభువుని తెలుసుకున్నటువంటి వారిగా ఆ సత్యమే మనల్ని సత్యం మరి ఇఫ్ యు నో ద ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ. నీకు స్వాతంత్రము, స్వేచ్ఛ, విడుదలైనటువంటి జీవితము, ధైర్యంగా దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వటానికి అనేక మంది ముందు నిలబడి మరి దేవుని గురించి సువార్తను చెప్పటానికి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనకు శక్తి ప్రియులారా, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ప్రియులారా మన పోరాటాలను భరించటానికి మరియు అధిగమించటానికి మనము సన్నద్ధులమై ఉందాం ప్రియులారా. అనేక ఎటువంటి మరి పోరాటాలు ఉంటున్నాయో, ఎటువంటి శ్రమలు లేకపోతే టార్చర్స్ లేకపోతే టెస్ట్ ప్రియులారా, శోధనలు ప్రియులారా, శ్రమల గుండా వెళ్తున్నట్టు దిస్ ఇస్ ద టైం యూ నీడ్ ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్ ఇన్ టు యూ హీ విల్ గైడ్ యూ. ఆయన సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు ప్రియులారా. ఎంతో మంది మరి పాస్టర్లు కూడా నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ముగింపుగా మరి పరిశుద్ధాత్మ మన నిత్య ఆదరణకర్త. ఈజ్ అ గ్రేట్ కంఫర్టర్ మరి ఫర్ ఎవర్ ప్రియులారా. ఆయన మరి శాంతి, మార్గదర్శకత్వం, మరి బలాన్ని ఇచ్చేటటువంటి వాడు అయి ఉంటున్నాడు. మరి మనం ఎప్పుడుగా ఒంటరిగా లేమని చెప్పి మనకు గుర్తు చేస్తున్నాడు. నేను అనేక సమయాల్లో పిల్లల స్టడీస్ దృష్ట్యా లేకపోతే ట్రావెల్స్ లో ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఐ రియలీ ప్రైజ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు, నాతో నడుస్తూ ఉంటాడు. రోజు నేను మరి ప్రేయర్ వాక్స్ కూడా చేస్తూ ఉంటాను. ఎంత సంతోషంగా పిల్లలు మనకి ఎన్ని సర్వ సత్యంలో నడిపిస్తాడు. మరి కష్ట సమయాల్లో పరిశుద్ధాత్మని వెతుకుదాము. ప్రతి సందర్భంలో ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ ఆయన ఉనికిని నమ్ముతూ లెట్స్ థింక్ ఆఫ్ హిస్ ప్రెసెన్స్. ఆయన ఓదార్పు మరి మార్గదర్శకత్వం కోసం మనం ప్రార్థన చేద్దాం పిల్లలారా. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, గొప్ప నాయన, ఈరోజు మరి వాగ్దానం కొరకు తండ్రి వందనాలు, స్తోత్రములు ప్రభు. అయ్యో తండ్రి, మీరు ఎంత ప్రభా ప్రేమిస్తూ తండ్రిని వేడుకొని ఉంటున్నారు ప్రభు. మీ వద్ద ఎల్లప్పుడూ ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూప ఆత్మను మీకు అనుగ్రహించును. యేసు ప్రభు వారు చెప్తుంటే అది దట్ ఈస్ రియల్లీ 100% ట్రూ గాడ్.
అయ్యో తండ్రి సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. జీవం గల దేవుడు ప్రభు. ఆ యొక్క జీవాత్మ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాలలో ప్రభు. ఓ గొప్ప నాయన అనేక ప్రాంతాల్లో తెలుగు వారు ఉంటున్నారు ప్రభు. ఓ లార్డ్, దే నీడ్ ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ ఫాదర్. రైట్ నౌ టచ్ దెమ్ ఆఫ్ ఫాదర్. ప్రభు తండ్రి తండ్రి వారి యొక్క అవసరతల్లో ప్రభు, వారి యొక్క పరిస్థితులలో, వారి యొక్క శ్రమలలో తండ్రి క్లిష్ట సమయాల్లో మీరే సహాయం చేసి వారిని నడిపించండి ప్రభు. గొప్ప నాయన తండ్రి మీకే వందనాలు స్తోత్రం చెల్లించు. విత్తబడినటువంటి యొక్క వాక్యం ప్రతి ఒక్కరి యొక్క హృదయాల్లో ఫలించినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునాను మీకు అందరికి కూడా వందనాలండి. మరి మీకు ఎటువంటి అవసరతలు ఉన్నా మరి ప్రార్థన అవసరతలు యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ. మరి యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా అనేక పరిచర్యలు, గ్లోబల్ మినిస్ట్రీస్ జరుగుతున్నాయి. గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మ్యాట్రిమోనీ, గ్లోబల్ క్రిస్టియన్ ఈ లైబ్రరీ ఉంటున్నది. మరి ఇటన్నిటి కొరకు మరి మీరు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.